హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామినైతే వేడుకుందాం. ఇప్పుడు మరొక ప్రాచీన ఆలయంతో మీ ముందుకు వచ్చానండి. ఈ ఆలయం ఎక్కడ ఉంది అనే విషయాలు మీకు చెప్తాను. జనగామ జిల్లా చిలుకూరు మండలం చిలుకూరు గుట్ట గ్రామంలో అయితే ఈ ఆలయం ఉందండి. ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిశారు. తిరుమల నుండి సాక్షాత్తు ఇక్కడికే వచ్చారట. స్వామివారు అయితే ఇక్కడ 2 భాగాలుగా వెలిశారు. ఇక్కడైతే పాదాలు మోపి అక్కడ పైన గుట్ట పైన వెలిశారండి. అక్కడికి వెళ్ళడం వీలు కాని వారైతే ఇక్కడే స్వామివారి దర్శనం చేసుకొని వెళ్తారు. అక్కడ స్వామివారు అయితే కొంచెం కష్టం అండి ఎక్కడం చెప్తున్నారు వీళ్ళు. నేనైతే కష్టమైనా కొంచెం అయితే రిస్క్ తీసుకుని అయినా వెళ్ళి మీకు ఆ వీడియో చూపిస్తాను. ఇప్పుడు ఆలయ చరిత్ర ఏంటిదనేది కొన్ని విషయాలు అయితే మన అయ్యగారి ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా మందికి ఉపయోగపడే వీడియో అండి ఇది. పదండి వెళ్దాం. కలికల్మషనాశాయ కామితార్థప్రదాయిని చిల్పూర్ గిరి నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఇక్కడ మనకు చిల్పూరు గుట్ట, చిల్పూరు మండలం, జనగామ జిల్లా. మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారండి. ఇక్కడ స్వామివారిని బుగులు వెంకటేశ్వర స్వామి అని పిలుస్తూ ఉంటారు. మరి బుగులు వెంకటేశ్వర స్వామిని ఎందుకు పిలుస్తారు అంటే, పూర్వకాలంలో అనట స్వామివారు పద్మావతీదేవిని వివాహం చేసుకోదలిచినటువంటి సందర్భంలో స్వామివారు కుబేరుడి వద్ద అప్పు చేయాల్సినటువంటి సందర్భం ఏర్పడుతుందన్నమాట. ఆ సందర్భంలోనట స్వామివారు వెళ్ళి మరి ఆ యొక్క వివాహానికి కావలసినటువంటి ధాన్యము ధనము పైన ఇవ్వగలిగినటువంటి వారు కేవలం కుబేరుడు అని చెప్పి ఆ కుబేరుడి దగ్గరికి వెళ్ళారట. ఆ స్వామివారు వెళ్ళగానే ఆ కుబేరుడు మరి ఆ స్వామి వచ్చి అడుగుతూ ఉంటే ఈ విధంగా అనుకుంటారట, ఈ స్వామి నన్ను అడుగుతున్నారంటే నన్ను పరీక్షిస్తున్నారా, నిజంగానే అడుగుతున్నారా అని చెప్పి ఆ స్వామి వారిట ఆలోచిస్తూ ఉంటారట. మరి ఆ స్వామి అడగగానే, తండ్రి మీకు మాత్రము ఇవ్వగలిగేటువంటి వాడు ఈ సమస్త లోకాలలో కూడా ఎవరూ లేరు. ఎందుకంటే మీరు ఒక క్షణము ధాన్యము కానీ ధనము కానీ కావాలి అనుకుంటే ఈ సమస్త లోకాల్లో ఉన్నటువంటి ధనధాన్యాలన్నీ కూడా మీ యొక్క పాదాల దగ్గరే ఉంటాయి కదా. అయినా మీ యొక్క వక్షస్థలంలోనే కదండి ఈ ధనధాన్యాలన్నీ కూడా ఉద్భవించినాయి అని చెప్తారట. లేదయ్యా అని చెప్పి మరలా కూడా అడగడం జరుగుతుంది. తండ్రి మరి ఈ యొక్క వివాహానికి నాకు కావాలి అని చెప్పి అడిగినప్పుడు మరి ఆ యొక్క కుబేరుడు అంటాడు, తండ్రి మీకు ఇవ్వాలి అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం అది, కానీ మీకు ఇచ్చిన తర్వాత నా పరిస్థితి ఏంటి అన్నప్పుడు స్వామివారు అంటారట, ఎందుకయ్యా నీవు అలా భయపడుతున్నావు, నీకు కలియుగమంతా కూడా నేను వడ్డీ మాత్రమే చెల్లిస్తాను, అసలు కలియుగం అనంతరం చెల్లిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరుగుతుందట. అలా తీసుకున్నటువంటి ఆ యొక్క స్వామివారు ఆ పద్మావతీ దేవిని వివాహం చేసుకుంటారు. వివాహం చేసుకొని తదనంతరము కొంతకాలం గడిచిన తర్వాత మరి వడ్డీ చెల్లించాల్సినటువంటి సందర్భము సమయము ఆసన్నం అవ్వడంతో స్వామివారికి బుగులు ప్రారంభమవుతుందట. మరి ఎటువంటి ఆదాయాలు లేకపోవడంతో మరి వడ్డీ ఏ విధంగా చెల్లించాలి అని చెప్పి స్వామివారికి ఆలోచన పెరిగి అది బుగులుగా మారిందట. అలా బుగులుగా మారిన కొంతకాలానికి స్వామివారు పడుకున్నటువంటి సమయంలో, నిద్రిస్తున్న సమయంలో స్వామివారి స్వప్నంలో అంటే కలలో ఈ యొక్క ప్రదేశం అంతా కూడా రావడం జరిగిందట. ఆ వచ్చినటువంటి స్వామివారికి అలాగే నిద్రలేచిన వారై ఆ యొక్క స్వామివారి ఈ యొక్క ప్రదేశానికి వచ్చి ఆ యొక్క స్వామివారి యొక్క పాదుకలు ఇదంతా కూడా స్వామి వెనుక ఉన్నటువంటి కొండంతా కూడా
పాదాల కొండ అంటారండి. ఆ కొండ కింద వారి యొక్క పాదుకలు వదిలి కొండపైన ఉన్నటువంటి ఆ యొక్క గుహల మధ్యలో కూర్చొని స్వామివారు తపస్సు చేయడం జరిగిందట. మరి ఆ స్వామివారు అలా వస్తూ ఉండడంతో వారి వెనకాలే గరుడాళ్వారు గారు, అదేవిధంగా ఆంజనేయ స్వామి వారు అలాగే వచ్చారట స్వామితో పాటు. మీరు కానీ ఆ కొండపైన చూస్తే ఆ యొక్క స్వామివారు వింటే ఆంజనేయ స్వామి గరుడాళ్వారు కూడా కనబడడం జరుగుతుందండి. అయితే ఆ స్వామివారు కొండ గుహల మధ్యలో తపస్సు చేస్తూ ఉండగా కొంతకాలం గడిచాక అలాగే పవలించారట ఆ స్వామివారు. ఆ విధంగా పడుకున్నటువంటి స్వామివారు మరి కొంతకాలం గడిచిన తర్వాత కుబేరుడు వెతుకుతూ ఈ ప్రదేశానికి వచ్చారట. వచ్చి స్వామి దగ్గరికి వచ్చి, తండ్రి మీరు భయపడడం ఏమిటి, బాధపడడం ఏమిటయ్యా? మీరు ఒక్క క్షణం మీరు సృష్టించినటువంటి ఈ సృష్టి అంతా కూడా వద్దు అనుకుంటే ఒక క్షణంలో పోయేదానికి మీరు భయపడితే ఎలా స్వామి అన్నప్పుడు, అయ్యా నేను మానవ అవతారం శ్రీనివాస అవతారంలో ఉన్నప్పుడు ఒక మానవుడికి ఇసుక రేణువు కుచ్చుకుంటే ఏ విధమైనటువంటి నొప్పి కలుగుతుందో అదే నొప్పిని నేను భరిస్తానయ్యా అని చెప్పడంతో, అదేవిధంగా నేను నిజంగా శ్రీమన్నారాయణ లాగానే ఉండాలి అనుకుంటే నీ దగ్గర ఎందుకయ్యా అప్పు చేస్తాను అని చెప్పగా, దాన్ని అర్థం చేసుకున్నటువంటి ఆ కుబేరుడు స్వామివారి యొక్క పాదాల మీద పడి క్షమాపణ వేడుకోవడం జరుగుతుందన్నమాట. ఆ విధంగా చెప్పి ఆ కుబేరుడు అంటాడు, తండ్రి మీ యొక్క సమస్యలన్నింటికీ కూడా పరిష్కార మార్గము దొరికినది, వచ్చేయండి స్వామి అని చెప్పడం జరుగుతుందట. ఆ రోజు ఆ స్వామివారు చాలా ఆనందించి ఈ విధంగా చెప్పారట, నా భక్తులు ఎవరైనా సరే నాకు ఇదే ప్రదేశంలో సమస్యకి పరిష్కార మార్గము దొరికినది కదా, నా భక్తులు ఎవరైనా ఇక్కడికి వచ్చి నన్ను మనస్ఫూర్తిగా నమ్మి మనస్ఫూర్తిగా వేడుకున్నట్లయితే కనుక వారికి ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ వాళ్ళు ప్రయత్నిస్తే గనక వారికి సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపిస్తాను అని చెప్పి వరం ఇవ్వడం జరిగిందట. అయితే మనకు ఆ రోజు నుంచి కూడా ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆ యొక్క స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ మంగళాశాసనాలు పొందుతూ ఉన్నారండి. అదేవిధంగా కొంతకాలం గడిచిన తర్వాత పైన ఈ పశువులను మేపేటటువంటి వారు ఎవరో అక్కడ మేపుతూ ఉండగా వారు అక్కడ గుహల మధ్యలో స్వామివారి రూపమును చూసి ఆనందంగా కిందికి వచ్చి ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి మహారాజులు ఎవరైతే ఉన్నారో వారికి చెప్పగా ఆ మహారాజు గారు పైకి వెళ్ళి ఆ యొక్క స్వామివారిని దర్శించుకొని కిందికి వస్తూ ఉండగా మార్గ మధ్యమంలో ఈ కొండ కింద స్వామివారి యొక్క పాదుకలు కనిపించాయట. ఆ పాదుకలు కనిపించగానే కొండపైన దేవాలయ నిర్మాణం జరిగితే భక్తులందరూ కూడా వెళ్ళలేరేమో అని చెప్పి ఆ యొక్క మహారాజు గారు ఈ యొక్క దేవాలయ నిర్మాణం కేవలం ఆ పాదాల వరకు దేవాలయ నిర్మాణం చేయించారండి. ఆ కొండ వరకు చేయించారు. తర్వాత మరి భక్తుల తాకిడి అధికంగా అవుతూ ఉండడంతో ఈ మధ్యకాలంలో 1999 తర్వాత మరి ఆ రోజున ప్రతిష్ఠించినటువంటి విగ్రహము చాలా చిన్నదిగా ఉండేది. ఆ విగ్రహాన్ని తొలగించి పునఃప్రతిష్ఠ చేశారు మన శ్రీ 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 తిదండి శ్రీమన్నారాయణ చిన్నజీవ స్వామి వారు ప్రతిష్ఠ చేసినటువంటి మహావిగ్రహం ఇది. అయితే ఆ పాదాలు కేవలం పాదాలే కాకుండా విగ్రహ రూపం కూడా ఉండాలని ఆ రోజులో ఆ మహారాజు గారు ఆ యొక్క ప్రతిష్టను చేయించడం జరిగింది. తర్వాత ఇదంతా కూడా దేవాలయ నిర్మాణం తర్వాత భక్తుల సహాయంతో జరిగిందండి. ఇది ఎండోమెంట్ టెంపుల్ అండి. 1970లోనే ఎండోమెంట్గా మారింది. అదేవిధంగా స్వామివారి సేవలు అంటే ప్రతి శుక్రవారము ఉదయము 7 గంటల ప్రాంతంలో స్వామివారికి పంచామృతాది చందన అభిషేకాలు, అదేవిధంగా ప్రతి శనివారము కూడా ఉదయము 11 గంటలకి స్వామివారి కళ్యాణ మహోత్సవము వార కళ్యాణ మహోత్సవము, అదేవిధంగా దాని అనంతరము వెంటనే స్వామివారి కళ్యాణ భోజనాలు చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైనా కూడా అన్నదానం చేయించవచ్చును. అదేవిధంగా మరి ప్రతి మాసము శ్రవణ నక్షత్రము రోజున స్వామివారికి శాంతి హోమము, అదేవిధంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం కూడా చేయించడం జరుగుతూ ఉంటుంది. మరి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయండి ఇక్కడ. ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ సప్తమి నుంచి ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి వరకు కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు 10 రోజుల కాలం ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. చుట్టుపక్కల వాళ్ళే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు బాగా వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ స్వామివారి ప్రత్యేకత ఏమిటంటే గనక ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు తొలగిస్తారు అని చెప్పి ఇప్పటి నుంచో ఉన్నటువంటి నమ్మకము. చాలామంది భక్తులకు కూడా అది నిజంగా జరిగిందండి. స్వామివారు చాలా శక్తివంతమైనటువంటి వారు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఎవరైనా సరే ముఖ్యంగా ముందుగా ఆరోగ్య సమస్యలు, తర్వాత ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరైనా కూడా
చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు, ఆంధ్రప్రదేశ్ కానీ లేదంటే మనకు సూరత్ నుంచి చాలా అంటే చాలామంది భక్తులు కూడా ఉన్నారండి. మనకు ఈ తెలంగాణ ప్రాంతం నుంచి కూడా చాలా చాలా దూరాల నుంచి కూడా వస్తూ ఉంటారు, విదేశాల నుంచి కూడా చూడడానికి స్వామివారి దర్శనార్థమే ఇక్కడికి వస్తూ ఉంటారండి. గండదీపం గురించి ఏమైనా చెప్తారా? మనకు ఆ యొక్క స్వామివారు లోపల ఆ యొక్క పాదుకలు వదిలిన తర్వాత స్వయంగా లోపల అదే సమయంలో అక్కడ అఖండ జ్యోతి వెలిగిందట. ఆ సమయంలో వెలిగినటువంటి జ్యోతిలో గనక మనము 41 రోజులు తైలధారణ అంటే నూనెను పోయించుకుంటే గనక మనకు అప్పులు తొలగిపోవడానికి స్వామివారు ఒక మార్గాన్ని చూపిస్తారు అని చెప్పి ఒక నియమం ఉందండి, నమ్మకం ఉంది. అది తప్పకుండా నెరవేరుతుంది అని ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులే చెబుతూ ఉంటారు. చాలామంది కూడా అది రుజువు అయింది. అందుకని స్వామివారిని ప్రతి ఒక్క భక్తుడు కూడా మనస్ఫూర్తిగా దర్శించి మనస్ఫూర్తిగా నమ్మి మనస్ఫూర్తిగా వేడుకున్నట్లయితే స్వామివారు తప్పకుండా అనుగ్రహిస్తారు అని చెప్పి ఉంటుందండి ఇక్కడ. చాలా థ్యాంక్స్ అండి మీ అమూల్యమైన. ఇక్కడ దేవాలయ సమయం అండి ఉదయం 6:30 దేవాలయం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నము 12:30 మళ్ళీ మూసివేయబడుతుంది. తర్వాత 3:40 ఆలయ ద్వారాలు తెరవబడతాయి. తర్వాత 6:30 మళ్ళీ ద్వారాలు మూసివేయబడతాయి. చెప్పండి. ఇక్కడికి మన స్వామివారు తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి, తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చి స్వామివారు ఇక్కడే ఉన్నారు కాబట్టి మనకు ఇది తెలంగాణ తిరుపతిగా కూడా పిలువబడుతూ ఉందండి. భవిష్యత్ కాలంలో ఇది కూడా ఆ తిరుపతి ఆ దేవాలయంతో సహా అంతే అభివృద్ధి చెందాలని ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. చాలా సంతోషం అండి మీ అమూల్యమైన వివరాలు మాతో పంచుకున్నందుకు. మనం కూడా ఆశిద్దాం ఇది తెలంగాణ తిరుపతి అంతా తిరుమల అంతా ప్రఖ్యాతి పొంది ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అయ్యగారి మాటల్లో మనం ఆలయ చరిత్ర అయితే తెలుసుకున్నాం కదా. గుట్టపైన అయితే స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఉన్నారు. అక్కడికి వెళ్ళడం కష్టం అని చెప్తున్నారు. ఎలా అయినా వెళ్ళి మేమైతే వీడియో తీయడానికి ప్రయత్నిస్తాము. పదండి. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే చాలా కష్టంగా ఉంటుందండి. పైకి ఎక్కిన కొద్దీ పిల్లలను తీసుకొని వెళ్ళడం అంటే అది మామూలు కష్టం కాదు. పాపం మా పిల్లలు ఎక్కారంటే వాళ్ళైతే గ్రేటు ఎక్కినందుకు. మీకు చూపిస్తాను ఎంత కష్టం ఉంటుందో. మధ్యలో అయితే నేను వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల అయితే మధ్యలో అయితే వీడియో కట్ చేశాను. ఇక్కడ స్వయంభూని చూసి వచ్చారట, అక్కడ విషయాలు వెళ్ళి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ ఏమేమి చూసారు మీరు? ఎంత పైకి ఉందో? ఇంకా చాలా పైన ఉందండి, కాకపోతే లేడీస్ ఎక్కడం మాత్రం ప్రాబ్లమే. జెంట్స్ ఉంటే కొంచెం హెల్ప్ఫుల్ గా ఉండిద్ది. ఇంకా అది లోపలికి వెళ్ళిన గుహ లోపల ఉన్నాడు స్వామి. అది లేడీస్ లోపలికి వెళ్ళాము, కొంచెం దూరంలోనే చూడగలము లేడీస్ అయితే. జెంట్స్ అయితే లోపల కూడా వెళ్ళి డైరెక్ట్ గా స్వామి చూడొచ్చు. ఓకే, మేము ట్రై చేస్తాం, మేము కూడా కష్టపడడం ఇక్కడ దాకా వచ్చాం కదా. ఓకే, థ్యాంక్స్ అండి వివరాలు చెప్పినందుకు. ఇక్కడ దాకా మెట్లు అయితే ఉన్నాయి, కానీ ఇక్కడ నుండి అయితే మెట్లు లేవు. కొంచెం పాక్కుంటూ అయితే ఎక్కాము. మా పాపనైతే 2 times అయితే కింద పడింది, అయినా కూడా ఎక్కింది. చాలా కష్టం ఉంది. మీకు చెప్పాను ముందు, వీడియో అయితే లెంత్ ఎక్కువ అవడం వల్ల కట్ చేశాను. అందుకే వీడియో అయితే ఎక్కువ పెద్దగా అయితే పెట్టలేదు. చూస్తున్నారుగా, దగ్గర దాకా అయితే వచ్చాము. అక్కడ కనబడుతుంది చూడండి, ఇట్లా మనకు గుహలాగా. అక్కడైతే స్వామివారు ఉంటారు పైన. ఇటు కిందికైతే లోయ ఉంటుందండి. దగ్గర దాకా అయితే వచ్చాము.
స్వయంభుగా వెలిచారు. మన కోరికలు నెరవేరుతాయో లేవో అని ఇక్కడ రూపాయి కైను అతికితే మన కోరిక నెరవేరినట్టు అండి. అతకకపోతే మన కోరిక నెరవేరనట్టు. చూడండి చాలా మంది భక్తులు అయితే ఇలా అతికించారు. కొంతమంది అతికినట్టు ఉన్నాయి, కొంతమంది అయితే కింద పడ్డాయి. మన కోరుకొని అయితే ఇక్కడ అతికించాలి రూపాయికైనా. ఇక్కడైతే గరుత్మంతుడు ఉన్నాడండి. స్వామివారు పైన ఉంటారట. వీళ్ళైతే రిస్క్ తీసుకొని పైకెక్కి సెల్ఫీలు అయితే తీసుకుంటున్నారు. ఇక్కడనైతే అల్వార్లు అటు మనకు చెక్కినట్టు కనబడుతున్నాయి, ఇటు నామాలు ఉన్నాయండి. మేమైతే పైకి ఎక్కలేక ఇక్కడనే గరుత్మంతుని దగ్గరనే దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టయితే వచ్చాము. పైన అయితే చాలా కష్టంగా ఉంటుంది. స్వామివారు పైన సోర్కలో ఉంటారట. చాలామంది అయితే అక్కడికి వెళ్ళలేరు. మేము వెళ్దాం అనుకున్నాం కానీ మాకు వెళ్ళే పిల్లలు ఉన్నారు కాబట్టి వెళ్ళలేకపోయాము. చిన్నపిల్లలు వినరు కదా, వాళ్ళైతే ఇక్కడ దాకా ఎక్కారంటే చాలా కష్టం. వాళ్ళకి చాలా కష్టమైంది మా పాపతోనైతే. ఇక కొంచెం ఎక్కుదాం అనుకున్నాను కానీ కొంచెం స్లిప్ అయినా కూడా లోయలో పడే ప్రమాదం ఉందని నేను ఎక్కలేకపోయానండి. స్వామివారిది అయితే ఫోటో పంపించారు. అక్కడ ఎవరు తీయలేరు, అందులో కూడా క్లియర్గా కనబడట్లేదు. మీకైతే స్వామివారిది అయితే ఫోటో పెడతాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా చాలా కష్టమైందండి. మేము ఎలా వెళ్ళామో మెట్లు కూడా సరిగ్గా లేవండి పైకి వెళ్ళడానికి. కొంచెం దూరం వెళ్ళాక ఆ మెట్లు కూడా లేవు. కొంచెం పాక్కుంటూ వెళ్ళాము. చాలా కష్టం అనిపించింది. మీరు చూశారు వీడియోలో. పైకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నంత వీలు కూడా కాలేదండి. పైన సోర్కెలు లోపల ఉన్నాడట స్వామివారు. అయితే నేను ముంగట ఉన్న స్వామివారి దగ్గరనైతే దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టేసి అయితే వచ్చాను. పిల్లలు ఉండడం వలన అయితే నాకు లోపలికి వెళ్ళడం వీలు కాలేదండి. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే స్వామివారిని చూపించడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడైతే తెలిసిన వారిని అడిగితే ఫోటో పెడతాము అన్నారు. ఫోటో పెడతాను మీకు వీడియోలో స్వామివారి ఎలా అయినా చేసి. అప్పులున్న వారైతే తప్పకుండా సందర్శించిన ఆలయం అండి ఈ ఆలయం. స్వామివారి దగ్గరికి వస్తే ఖచ్చితంగా అప్పులు తీరుతాయని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం అండి. చాలా మందికి అయితే చాలా అనుకున్న వాళ్ళకి అనుకున్న కోరికలు అయితే నెరవేరాయి. ఇప్పుడు మన వీడియో చూసిన వాళ్ళ కోరికలు కూడా నెరవేరాలని ఆ బుగుల వెంకటేశ్వర స్వామిని అయితే వేడుకుంటున్నాను. ఈ వీడియోని అయితే 10 మందికి షేర్ చేయండి. అప్పులున్న వారైతే ఖచ్చితంగా చూడండి ఈ వీడియోను, మర్చిపోకండి. ఎందుకంటే ఉపయోగపడే వీడియో అండి ఇది. చాలా మందికి షేర్ చేయండి. ఇందులో మనకైతే షేర్ చేయడం వల్ల జరిగే నష్టం ఏం లేదు. 10 మందికి తెలుస్తుంది ఆలయం గురించి. అప్పులున్న వాళ్ళైతే చాలా ఇబ్బందులో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వస్తారు. అటువంటి వారికి అయితే ఉపయోగపడుతుంది ఈ వీడియో. ఓకేనండి, ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మన నుంచి క్షమించండి. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్. ఇందులో ఇంకోటి చిన్న విషయం, ఇక్కడ స్వామివారు అయితే అది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అది గండదీపం వెలిగించారండి. అప్పటి నుండి ఇప్పటికీ అలాగే ఉంది. మనకు ఆ వీడియోనైతే తీయనివ్వరు. స్పెషల్ అదే ఇక్కడ. మనకు వచ్చిన భక్తులకైతే వీలు చూసుకొని వీలైన వారు తప్పకుండా రండి. ఓకే, బాయ్.